ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం ఏంటి మేడం, అనాథ పిల్లల కోసం వృద్ధుల కోసం ఆశ్రమాన్ని రన్ చేస్తున్నాం. తమకు తోచిన సాయం చేయండి ప్లీజ్ మేడం. ఆ కృష్ణుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. కలెక్షన్ కలెక్ట్ చేయాలంటే ట్రాఫిక్ జామ్ చేయాలా? రోడ్డు మీద డాన్సులు చేసి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టాలా? లేదు మేడం, వెళ్ళిపోతాం మేడం. ఏంటి వెళ్ళిపోయేది? 15 మినిట్స్ నుంచి హారన్ కొడుతూనే ఉన్నాను. ఇక్కడ ఒక్కడు పట్టించుకోవటం లేదు. ఇలా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టేవాళ్ళని పోలీసులకి పట్టించాలి. మేడం, మీకు వీలైతే సాయం చేయండి, అంతేగాని ఇలా పరోపకారం చేస్తున్న మాలాంటి వాళ్ళని అవమానించి మాట్లాడకండి. అవునా? ఇదిగో 50,000. సారీ మేడం, మీరింత మంచి వాళ్ళని తెలియక మా మెంబర్ మీతో అలా మాట్లాడేశాడు. సారీ మేడం. మేడం మేడం ఆగండి. మేడం మేడం ఏం చేస్తున్నారు మేడం? ఏంటి మేడం ఇది? 10 మందికి హెల్ప్ చేయటం, పేదవాళ్ళకి హెల్ప్ చేయటం నాకు అలవాటు. అలాగే నాకు ఇబ్బంది కలిగించే వాళ్ళని పనిష్ చేయటం కూడా నాకు అలవాటే. మీ కారణంగా నాకు 10 నిమిషాలు టైం వేస్ట్ అయింది. దాని వాల్యూ ఎంతో తెలుసా? 1 lakh. ఆ 1 lakh కట్టి ఈ డబ్బు తీసుకుని వెళ్ళండి, లేదంటే మీ మీద కేసు పెట్టి కోర్టుకు వెళ్తాను. నోటీసులు అందుకోవటానికి రెడీగా ఉండండి. డ్రైవర్ పద. మేడం మేడం ప్లీజ్ మేడం, మా మాట మేడం, వినండి మేడం, మేడం. మా బాక్స్ మాకు ఇచ్చేయండి మేడం. మా మాట వినండి మా మేడం. బాక్స్ మాకు ఇవ్వండి మేడం. మా బాక్స్ మాకు ఇచ్చేయండి మేడం. ప్లీజ్ మేడం. మేడం, మేడం ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం. నా మాట వినండి మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం, 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 మేడం మేడం మేడం, ప్లీజ్. మేడం. మేడం మేడం ప్లీజ్. అదమ్మా జరిగింది. ఆవిడెవరో వాగ్దేవి అంట. ఆవిడ మనుషుల కంటే మనీకే వాల్యూ ఇస్తుందంట. ఆయా కారణంగా ఆవిడ ట్రాఫిక్లో ఇరుక్కొని ఆవిడ టైం వేస్ట్ అయిందని మేం వసూలు చేసిన డబ్బులు తీసుకెళ్లిపోవడమే కాకుండా తిరిగి మా మీద కేసు కూడా పెట్టిందమ్మా. అంటే మీ కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది, ఆవిడికి టైం వేస్ట్ అయింది. మీరు డొనేషన్ చేస్తుంది ఒక మంచి పని కోసమే కదా, అర్థం చేసుకోవాలి కదా ఆవిడైనా. క్షమించమని కూడా అడిగామమ్మా, అయినా ఆవిడ మా మాట వినిపించుకోలేదు. చూస్తే బాగా పలుకుబడి ఉన్న ఆవిడలా కనిపిస్తుంది. ఆవిడ్ని మేము ఎదిరించలేం. కాబట్టి మీరైతే న్యాయం చేస్తారని మీ దగ్గరికి వచ్చానమ్మా. మీరేం భయపడాల్సిన అవసరం లేదు, పదండి, నేను వచ్చి మాట్లాడతాను. ఆగు క్రాంతి, చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆవిడ చాలా మొండి దానిలా ఉంది. ఇప్పుడు మీకు కావాల్సింది ఆవిడ పట్టుకెళ్ళిన మీ డబ్బులా, లేదంటే ఆ కేసు నుంచి బయటపడ్డమా? రెండూనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.